తూర్పుగోదావరి జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షానికి తోడు భారీ ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలకొరికాయి. దీంతో విద్యుత్ సరఫరాకు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ గాలులకు మామిడి పళ్ళు నేలరాలి రైతులు లబోదిబోమంటున్నారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గణేష్, అప్డేట్స్ ఏంటి? శివాని, ఉదయం విపత్తు నిర్వహణ శాఖ, వాతావరణ శాఖ చెప్పినట్లుగానే జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఒక పక్క ఎండలు, మరొక పక్క వర్షంతో ఉక్కపోతతో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఉదయం పూట ఎండలు తీవ్రంగా ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నాయి. సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. మేఘావృతం కావడం, కారు మబ్బులు కమ్మడం, వర్షం రావడం, దీంతో వాతావరణంలో మార్పులతో సరిగా గాలి లేక ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రజలైతే అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు, భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం దాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మామిడి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలకు కూడా నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం భారీ ఈదురుగాలు వీస్తూ ఉండడంతో చెట్ల కింద, శిథిల భవనాల కింద ఉండకూడదని చెప్పి విపత్తు నిర్వహణ శాఖ చెప్తోంది. పొలాల్లో పనిచేస్తున్నటువంటి కూలీలు, రైతులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్తోంది. ఇంకా రాత్రి, అదేవిధంగా రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్తోంది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, మిగిలినటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు ఉంటాయని చెప్తోంది. రానున్నటువంటి ఇవాళ రేపు కూడా ఇదే ప్రభావం ఉంటుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరిగింది. ప్రజలు కూడా ఈ డ్రైనేజీల వద్ద కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అదేవిధంగా ఇంత భారీ వర్షానికి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగుపాట్లు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శివ.